Everest Coaching Point, the right choice for your bright future. హలో నమస్తే వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, 150+ గోల్డెన్ రూల్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, దీన్ని బేస్ చేసుకొని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నామండి. వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 11 ఎపిసోడ్స్. టుడే వీఆర్ ఇన్ ద 12th ఎపిసోడ్. ఈ 12th ఎపిసోడ్లో మనము ప్రొనౌన్స్ మీద రూల్స్ చేస్తున్నామండి. 11th ఎపిసోడ్లో మనము 4 ఇంపార్టెంట్ రూల్స్ నేర్చుకున్నాం ప్రొనౌన్స్కి సంబంధించి. ఈ 12th ఎపిసోడ్లో కూడా ప్రొనౌన్స్కి సంబంధించి మరి ఒక 4 అద్భుతమైనటువంటి రూల్స్, చాలా ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా ఎగ్జామినేషన్లో అడిగేటువంటి ఒక 4 ఇంపార్టెంట్ రూల్స్ ఈ 12th ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద సెషన్. రూల్ నంబర్ 37. మనము ప్రీవియస్ వీడియోలో 36 వరకు కంప్లీట్ చేసాం. నౌ వి ఆర్ ఇన్ 37th రూల్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ద్వారా రూల్స్ నేర్చుకుందామండి. సో మీకు స్క్రీన్ మీద 3 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ సెంటెన్సెస్లో ప్రొనౌన్స్కి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో మీరు ఐడెంటిఫై చేయాలి. ఒక్కసారి సెంటెన్సెస్ చదువుదాం. ఇట్ ఈస్ మీ హూ కెన్ హెల్ప్ యూ. ఇట్ వాస్ హర్ హూ చీటెడ్ యూ. ఇఫ్ ఐ వర్ హిమ్ ఐ వుడ్ నాట్ రిసైన్ దట్ జాబ్. ఈ సెంటెన్సెస్ రైటా రాంగా? జనరల్గా మనము చూసినప్పుడు ఈ 3 కూడా కరెక్ట్ అనే అనిపిస్తాయి. ఎందుకంటే మనం ఇలాగే మాట్లాడుతుంటాం, ఇలాగే యూస్ చేస్తూ ఉంటాం. కానీ ఈ 3 సెంటెన్సెస్ కూడా ఇన్కరెక్ట్ అండి. ఈ మూడింటిలో కూడా ప్రిపోజిషన్స్కి సంబంధించి మిస్టేక్ ఉంది. చెప్పగలరా ఎవరైనా మిస్టేక్ ఏంటో? చూడండి. ఇట్ ఈస్ మీ అనకూడదండి, ఇట్స్ ఐ అనాల. డోంట్ సే ఇట్స్ మీ, సే ఇట్ ఈస్ ఐ. నెక్స్ట్, ఇట్ వాస్ హర్ అనకూడదండి, ఇట్ వాస్ షీ అనాల. ఇఫ్ ఐ వర్ హిమ్ అనకూడదండి, ఇఫ్ ఐ వర్ హీ అనాలి. అంటే చూడండి, మీని ఐగాను, హర్ని షీగాను, హిమ్ని హీగాను మారుస్తున్నాం. అంటే ఏ కేసుని ఏ కేసుగా మారుస్తున్నాము? ఆబ్జెక్టివ్ కేస్ని సబ్జెక్టివ్ కేసుగా మార్చాం. సబ్జెక్టివ్ కేస్ ఏంటి, ఆబ్జెక్టివ్ కేస్ ఏంటి, పొసెసివ్ కేస్ ఏంటి అనేది మనము ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఒకవేళ ఆ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఇది మీకు చూస్తే చక్కగా అర్థమవుతుంది. మీ అనేది ఆబ్జెక్టివ్ కేస్, ఐ అనేది సబ్జెక్టివ్ కేస్, హర్ అనేది ఆబ్జెక్టివ్ కేస్, షీ అనేది సబ్జెక్టివ్ కేస్, హిమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్, హీ అనేది సబ్జెక్టివ్ కేస్. ఎందుకు ఆబ్జెక్టివ్ కేస్ని సబ్జెక్టివ్ కేస్గా మారుస్తున్నాం? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలామంది ఇట్స్ మీ అనే అంటుంటారు. మీరు గమనించండి, ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఇలా ఎక్కువగా ఇట్స్ మీ అనే అంటుంటారు. కానీ ఇప్పుడు నేను ఇట్స్ ఐ అంటే మీకు అది రాంగ్లా అనిపిస్తుంది. కానీ స్ట్రిక్ట్లీ స్పీకింగ్, గ్రామటికలీ స్పీకింగ్, అకార్డింగ్ టు స్టాండర్డ్ గ్రామర్ రూల్స్, ఇట్స్ మీ ఈస్ రాంగ్. కానీ చాలామంది అలా వాడేస్తూ ఉంటారు అంతే. ఇట్స్ మీ, ఇట్స్ మీ. ఈవెన్ ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మనని గుర్తించినప్పుడు హలో హూ ఈస్ టాకింగ్ అన్నప్పుడు, ఏ ఇట్స్ మీ యువర్ ఫ్రెండ్ రెడ్డి టాకింగ్ హియర్ అని అనకూడదు. ఇట్స్ మీ యువర్ ఫ్రెండ్ రెడ్డి అనకూడదు. ఇట్స్ ఐ యువర్ ఫ్రెండ్ రెడ్డి టాకింగ్. చాలామంది ఇట్స్ మీ అంటుంటారు, తప్పండి. ఏదో ఒక సినిమాలో బ్రహ్మానందం ఇట్స్ మీ హల్వా హల్వరాస్ అంటాడు, తప్పండి. ఏ సినిమాది? ఎస్, యువర్ రైట్, కిక్, రవితేజ మూవీ. అందులో ఇట్స్ మీ హల్వా హల్వరాస్ అంటుంటారు, తప్పండి. ఇట్స్ మీ హల్వా కాదు, అది ఇట్స్ ఐ హల్వా. A gentleman comes home at night, he knocks on the door and లోపల నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఎవరక్కడ? హూ ఈస్ దాట్? అప్పుడు హే ఇట్స్ మీ యువర్ హస్బెండ్ ఓపెన్ ద డోర్ అంటుంటారు, తప్పది. ఇట్స్ మీ యువర్ హస్బెండ్ కాదండి, తప్పు. ఇట్స్ ఐ యువర్ హస్బెండ్ ఓపెన్ ద డోర్, నాట్ ఇట్స్ మీ యువర్ హస్బెండ్. ఇట్స్ మీ అని ఎప్పుడు అనద్దు, సే ఇట్స్ ఐ. అలా అనడానికి మనం అలవాటు పడిపోయాం. ఇక మీదన్నా దానిని మార్చుకుందాం, ఓకేనా? అసలు ఎందుకు ఇట్స్ మీ అనకూడదు, ఎందుకు ఇట్స్ ఐ అనాలి? ఇక్కడున్న రూల్ ఏంటి అంటే చూడండి, జాగ్రత్తగా చూడండి. ఈస్, వాస్, వ, వీటిని బీ ఫార్మ్స్ అంటారు. ఏమంటారు వీటిని?
బి రూపాలు అంటారు. ఈజు, వాసు, వర్రు వీటిని బి రూపాలు అంటారు. మనకి రూల్ ఏం చెప్తుందంటే బి ఫార్మ్ యొక్క కాంప్లిమెంట్ అంటే పూరకం ఎప్పుడూ కూడా సబ్జెక్టివ్ కేస్‌లో ఉండాలి. ఆబ్జెక్టివ్ కేస్‌లో ఉండదు అని చెప్తుంది. బి ఫార్మ్ యొక్క కాంప్లిమెంట్. బి ఫార్మ్స్ అంటే యామ్, ఈస్, ఆర్, వాస్, వర్ వీటిని బి ఫార్మ్స్ అంటారు. ఈ బి ఫార్మ్‌కి కాంప్లిమెంట్‌గా వచ్చేటువంటి ప్రొనౌన్ అనేది ఎప్పుడూ కూడా, ఎప్పుడూ కూడా మనకి సబ్జెక్టివ్ కేస్‌లో ఉండాలి. ఆబ్జెక్టివ్ కేస్‌లో ఉండకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, మీని ఐగా మార్చాం. మీకి సబ్జెక్టివ్ కేస్ ఐ, హర్‌ని షీగా మార్చాం. ఇఫ్ ఐ వర్ హీ అతని స్థానంలో నేనే గనుకుంటే ఐ వుడ్ నాట్ రిజైన్ దట్ జాబ్. ఆ జాబ్ రిజైన్ చెయ్యను. ఇఫ్ ఐ వర్ హిమ్ అంటుంటారు తప్పది. ఇఫ్ ఐ వర్ హీ. సో, రూల్ ఏం చెప్తుందంటే చూడండి. ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ బీ ఫార్మ్. బీ ఫార్మ్స్ అంటే ఏం చెప్పాము? యామ్, ఈస్, ఆర్, వాస్, వర్ వీటిని బీ ఫార్మ్స్ అంటాం. ఈ బీ ఫార్మ్ యొక్క కాంప్లిమెంట్ అనేది ఎప్పుడూ సబ్జెక్టివ్ కేస్‌లో ఉండాలి. నాట్ ఇన్ ఆబ్జెక్టివ్ కేస్. సో, ఇక్కడ ఈస్ అనేది బీ ఫార్మ్. దీని కాంప్లిమెంట్ ఏ కేస్‌లో ఉంది? ఆబ్జెక్టివ్‌లో ఉంది. అందువల్ల ఐలేక్ మార్చాను. ఇక్కడ వాస్ అనేది బీ ఫార్మ్. ఇది కాంప్లిమెంట్. ఏ కేస్‌లో ఉంది? ఆబ్జెక్టివ్‌లో ఉంది. సబ్జెక్టివ్‌లోకి మార్చాను. ఇక్కడ వర్ అనేది బీ ఫార్మ్. ఏ కేస్‌లో ఉంది ఇక్కడ కాంప్లిమెంటు? ఆబ్జెక్టివ్‌లో ఉంది. దేంట్లోకి మార్చాం? సబ్జెక్టివ్‌లోకి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ రూల్. అర్థమవుతుందా? సింపుల్ అండి. బీ ఫార్మ్ యొక్క కాంప్లిమెంట్ అనేది, బీ ఫార్మ్ యొక్క కాంప్లిమెంట్ అనేది సబ్జెక్టివ్ కేస్‌లో ఉండాలి. ఆబ్జెక్టివ్ కేస్‌లో ఉండొద్దు. ఇట్స్ మీ అని ఎప్పుడు అనొద్దు. ఇట్స్ ఐ. ఇట్ ఈస్ హర్ అనొద్దు. ఇట్ ఈస్ షీ. ఇట్ ఈస్ హిమ్ అనొద్దు. ఇట్ ఈస్ హీ. సబ్జెక్టివ్ కేస్ ఉండాలి. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఎలా ఇస్తాడో చూడండి. వాస్ ఇట్ మీ హూ హాడ్ టు ఫేస్ ద మ్యూజిక్? ఫేస్ ద మ్యూజిక్ అనేది ఇడియం అండి. టు ఫేస్ ద మ్యూజిక్ అంటే టు గెట్ రిప్రిమాండెడ్. చివాట్లు తినడం, తిట్లు తినడం అని అర్థం. చెప్పండి. చూడండి. ఇక్కడ వాస్ అనేది బీ ఫార్మ్. ఇది దీని కాంప్లిమెంట్. ఏ కేస్‌లో ఉంది? ఆబ్జెక్టివ్ కేస్‌లో ఉంది. ఏ కేస్‌లో ఉండాలి? సబ్జెక్టివ్ కేస్‌లో ఉండాలి. మీకు సబ్జెక్టివ్ కేస్ ఏంటి? ఐ. నెక్స్ట్. ఇఫ్ ఐ వర్ హిమ్ ఐ వుడ్ టీచ్ హిమ్ ఎ లెసన్. అతని స్థానంలో నేనుంటే నేను అతనికి గుణపాఠం చెప్తాను. ఇక్కడ వర్ అనేది ఏంటి? బీ ఫార్మ్. బీ ఫార్మ్ యొక్క కాంప్లిమెంట్ ఏ కేస్‌లో ఉండాలి? సబ్జెక్టివ్ కేస్‌లో ఉండాలి. కానీ ఏముంది ఇక్కడ? ఆబ్జెక్టివ్ కేస్‌లో ఉంది. కాబట్టి ఇఫ్ ఐ వర్ హిమ్ అనకూడదు. ఇఫ్ ఐ వర్ హీ ఐ వుడ్ టీచ్ హిమ్ ఎ లెసన్. వండర్‌ఫుల్. ఓకే. వన్ మోర్ క్వెషన్. ఇట్ వాస్ హిమ్ హూ కేమ్ రన్నింగ్ ఇంటు ద క్లాస్ రూమ్. చూడండి. వాస్ అనేదేంటి? బీ ఫార్మ్. బీ ఫార్మ్ యొక్క కాంప్లిమెంట్ ఏ కేస్‌లో ఉండాలి? సబ్జెక్టివ్ కేస్‌లో ఉండాలి. హిమ్ అనేది ఏ కేస్‌లో ఉంది? ఆబ్జెక్టివ్ కేస్‌లో ఉంది. హిమ్‌కి ఏమవుతుంది? హీ. ఓకేనా? సో, ఫస్ట్ పార్ట్‌లో ఎర్రర్ ఉంది. నెక్స్ట్. ఇట్ వాస్ హిమ్ హూ ఎంకరేజ్డ్ ఐ వెన్ ఐ వాస్ ఫీలింగ్ లో. ఇక్కడ ఇది కూడా రెడ్ కలర్‌లో ఉండాలండి. నేను డిసప్పాయింట్ అయినప్పుడు నన్ను ఎంకరేజ్ చేసింది అతనే. ఇట్ వాస్ హిమ్ అనగొచ్చా? అనకూడదు కదా! ఏమనాలి? ఎందుకంటే వాస్ అనేది బీ ఫార్మ్. బీ ఫార్మ్ యొక్క కాంప్లిమెంట్ ఏ కేస్‌లో ఉండాలి? సబ్జెక్టివ్ కేస్‌లో ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? ఆబ్జెక్టివ్ కేస్ ఉంది. ఇట్ వాస్ హిమ్ అనకూడదు. ఇట్ వాస్ హీ. హూ ఎన్కరేజ్డ్ ఐ అంటామా? హూ ఎన్కరేజ్డ్ మీ అంటామా? ఎన్కరేజ్డ్ ఐ అని ఉంది ఇక్కడ. దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇట్ వాస్ హీ హూ ఎన్కరేజ్డ్ మీ. ఫెంటాస్టిక్. సో, బీ ఫార్మ్ యొక్క కాంప్లిమెంట్ సబ్జెక్టివ్ కేస్‌లో ఉండాలి. సింపుల్ అండి. దట్స్ ఇట్. నెక్స్ట్. రూల్ నంబర్ 38. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ ఇన్ ప్రొనౌన్స్ అండి. ఓకే. నౌ ఇక్కడ 3 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ సెంటెన్సెస్‌ని చదివి ఇందులో మీరు ఏదైనా ఎర్రర్ ఉందేమో ఫైండ్ ఔట్ చేయడానికి ప్రయత్నించండి. చాలా ఇంపార్టెంట్ రూల్. ఇట్ ఈస్ ఐ హూ ఈస్ టు బి సెలెక్టెడ్ ఫర్ ఫైనల్స్. It is I who is to be selected for finals. Amitabh is one of the actors who is very popular in India. This is one of the best books that was published last year. ఏమైనా మిస్టేక్స్ కనిపిస్తున్నాయా? కనిపించడం లేదా? సరే మరి చూడండి. ఇందులో ఉన్న ఎర్రర్ ఏంటో చూడండి.
సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈజ్ అనేది రాంగ్ అండి. ఈజ్ ప్లేస్‌లో యామ్ ఉంటే రైట్ అవుద్ది. కానీ ఇప్పుడు రాంగ్ అనిపిస్తుంది. ఏంటి సార్? హూ ఈజ్ అని విన్నాము. హూ యామ్ అని ఎందుకంటారు అసలు? అంతే కదా! హూ ఈజ్ అంటారు గానీ హూ యామ్ అనరు. కానీ హూ ఈజ్ అనేది తప్పు ఇక్కడ. హూ యామ్ అనేది రైట్. వాట్ ఈస్ ద రూల్ హియర్? సో ఇట్ ఈస్ ఐ who is to be selected for finals. This sentence is wrong అండి. It's I who am to be selected. రీజన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. అర్థం చేసుకోండి. ఇక్కడ హూ అనే దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారండి. దీని ఏమంటారు? రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఎప్పుడైనా సరే మీకు రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చే వర్బ్ ఏదైతే ఉంటుందో, ఈ రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చే వర్బ్ అనేది ముందున్న సబ్జెక్ట్‌తో అగ్రీ అవ్వాలి. ఇక్కడ డ్రా చేశాను కదా! ఇది జాగ్రత్తగా చూడండి. హూకి ఇటువైపు ఏముంది? ఐ ఉంది. ఇటువైపు ఏముంది? ఈజ్ ఉంది. ఐ ఈజ్ అంటారా? యామ్ అంటారా చెప్పండి. ఐ తర్వాత ఈజ్ వస్తుందా? యామ్ వస్తుందా? ఐ ఈజ్ అనేది ఇంగ్లీష్‌లో ఉండదుగా. ఏమంటాం? ఐ యామ్. కాబట్టి ఈజ్ ప్లేస్‌లో యామ్ ఉంటే రైట్ అవుతుంది. అంటే ఏం చెప్తుంది రూల్ అంటే రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చే వర్బ్ ముందున్న సబ్జెక్ట్‌తో అగ్రీ అవ్వాలి. ఇక్కడ ఐ ఉంది. ఇక్కడ ఈజ్ ఉంది. ఐ ఈజ్ అనడం తప్పు కాబట్టి ఐ యామ్ రాసాం. ఇప్పుడు మీరు కరెక్ట్ చేయండి సెకండ్ వన్ అని. చూడండి. ఇక్కడ హూ ఉంది కదా! ఇది రిలేటివ్ ప్రొనౌన్. ఇప్పుడు దీని తర్వాత వస్తున్న వర్బ్ ముందున్న సబ్జెక్ట్ అగ్రీ అవుతున్నాయా లేదో చూసుకోండి. మీకే అర్థమైపోతుంది. ఇక్కడ ఏముంది? యాక్టర్స్ అని ఉంది కదా! ఇక్కడ ఏముంది? ఈజ్ ఉంది. యాక్టర్స్ ఈజ్ అంటామా? ఆర్ అంటామా? చెప్పండి. యాక్టర్స్ ఈజ్ అని అయితే అనలేం కదండీ! యాక్టర్స్ ఆర్ అంటాం. ఇక్కడ ప్లూరల్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లూరల్ వర్బ్ రావాలి. కానీ ఈజ్ ఉంది. ఈజ్‌ని ఆర్‌గా మారిస్తేనే సెంటెన్స్ రైట్ అవుద్ది. చాలా ఇంపార్టెంట్ రూల్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ దట్ వాస్ పబ్లిష్డ్ లాస్ట్ ఇయర్. చూడండి. ఇక్కడ దట్ అనే దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. దట్‌ని ఏమంటారు? రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. సో ఈ 2 అగ్రీ అవ్వాల. ఇక్కడేముంది? బుక్స్ ఉంది. ఇక్కడేముంది? వాస్ ఉంది. బుక్స్ వాస్ అంటామా? బుక్స్ వర్ అంటామా? బుక్స్ వర్ అంటాం. వాస్ అనకూడదు. కానీ ఇక్కడేముంది? వాస్ ఉంది. తప్పు గదా! చేంజ్ వాస్ ఇంటు వర్. సింపుల్ అండి. చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. గుర్తుపెట్టుకోండి. ఇది రిలేటివ్ ప్రొనౌన్ అండి. ఈ రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చే వర్బ్ అనేది దీని ముందున్న సబ్జెక్ట్‌తో అగ్రీ అవ్వాలి. అంటే ఈ 2 అగ్రీ అవ్వాలి. ఓ దాంతో ఒకటి. ఓకే. సో ఇక్కడ ఐ ఉంది. ఇక్కడ ఈజ్ ఉంది. ఐ ఈజ్ అనకూడదు. ఐ యామ్ అనాల. ఇక్కడ యాక్టర్స్ ఉంది. ఇక్కడ ఈజ్ ఉంది. అగ్రీ అవ్వడం లేదు. యాక్టర్స్ ప్లూరల్ కాబట్టి ఆర్‌గా మార్చుకోవాలి. ఇక్కడ దట్ ఉంది. ఇక్కడ బుక్స్ ఉంది. బుక్స్ వాస్ అంటామా? బుక్స్ వర్ అంటామా? బుక్స్ వర్ అంటాం. సో దిస్ ఈస్ ద రూల్ అండి. ద వర్బ్ దట్ ఫాలోస్ ఎ రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చే వర్బ్. అంటే హూ, విచ్, దట్ వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. వీటి తర్వాత వచ్చే వర్బ్ మస్ట్ అగ్రీ విత్ ఇట్స్ యాంటిసిడెంట్. దాని యాంటిసిడెంట్ అంటే అర్థం ఏంటంటే దట్ కమ్స్ బిఫోర్ అని అర్థం. రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చే వర్బ్ దాని ముందున్న యాంటిసిడెంట్ చేత అగ్రీ అవ్వాలి. సో దీనికి యాంటిసిడెంట్ ఇది. దీనికి యాంటిసిడెంట్ ఇది. దీనికి యాంటిసిడెంట్ ఇది. ఓకే. ఇన్ బోత్ పర్సన్ అండ్ నంబర్. సో రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చే వర్బ్ ముందున్న సబ్జెక్ట్‌తో అగ్రీ అవ్వాలి. సింపుల్. ఓకేనా? సో దిస్ ఈస్ రూల్ నంబర్ 38. Now let us see how the questions are asked in the examination. Question number 1. It is I who is to blame for this bad situation. చెప్పండి. రూల్ అర్థమైంటే ఇప్పుడు మీరు చెప్పాలి. చూడండి. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఉంది కదండి! సో ఈ రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చే వర్బ్ ముందున్న సబ్జెక్ట్‌తో అగ్రీ అవుతుందా లేదా చూసుకోండి. ఇక్కడేముంది? ఐ ఉంది. ఇక్కడేముంది? ఈజ్ ఉంది. ఐ ఈజ్ అంటారా? ఐ యామ్ అంటారా? ఐ యామ్ అంటాం. ఐ ఈజ్ అనం గదా! ఐ యామ్ అంటాం. ఓకే. సో ఆన్సర్ వచ్చి సెకండ్ వన్. కాంబ్లీ ఈస్ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ హూ హాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద టెస్ట్ మ్యాచ్. చెప్పండి. రిలేటివ్ ప్రొనౌన్ ఎక్కడుందో చూసుకోండి. ఇక్కడ ఉంది కదా! ఓకే. ఇప్పుడు ఈ 2 చెక్ చేసుకోండి. అగ్రీ అవుతున్నాయా లేదా? ఇక్కడేముంది?
ప్లేయర్స్ అని ఉంది ప్లూరల్. ఇక్కడ ఏముంది హ్యాస్ సింగులర్. ప్లేయర్స్ హ్యాస్ అంటామా హ్యావ్ అంటామా? హ్యావ్ కదండి. సో కాబట్టి హ్యాస్ ప్లేస్లో హ్యావ్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుద్ది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2. ఇలా ఇస్తాడు ఎగ్జామ్లో. థర్డ్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఐ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిలే. చెప్పండి మీరే. ఇక్కడ ఏముంది హూ ఉంది, అవునా, రిలేటివ్ ప్రొనౌన్. ఈ రెండు అగ్రి అవుతున్నాయో లేదో చూసుకోవాలా. ఇక్కడేముంది ఐ ఉంది, ఇక్కడేముంది ఈజ్ ఉంది. ఆ ఈజ్ అంటామా ఐయామ్ అంటామా? ఐయామ్ అంటాం. సో సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. 2015 సీజిఎల్లో ఇచ్చాడు. అర్థమవుతుందా? నెక్స్ట్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ నావెల్స్ దట్ హ్యావ్ అపియర్డ్ దిస్ ఇయర్. చెప్పండి చూద్దాం. ఇక్కడ దట్ ఉంది, అవునా, రిలేటివ్ ప్రొనౌన్. ఇటువైపు ఏముంది నావెల్స్ ఉంది, ఇటువైపు ఏముంది హ్యావ్ ఉంది. నావెల్స్ హ్యాస్ అంటామా హ్యావ్ అంటామా? హ్యావ్ అనే అంటాం. అంటే ఇచ్చిండే సెంటెన్స్ కరెక్ట్గానే ఉంది. అంటే ఏంటి, ఇంప్రూవ్మెంట్ అవసరం లేదు. సో ఆన్సర్ వచ్చి నో ఇంప్రూవ్మెంట్. సూపర్. నెక్స్ట్ రూల్ నెంబర్ 39. సో ఈ రూల్ పేరు ఏంటంటే, దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ రూల్ అండి. ద నేమ్ ఆఫ్ దిస్ రూల్ ఈస్ 231 రూల్ ఆఫ్ ప్రొనౌన్స్. సార్ 143 తెలుసు, 231 ఏంటనుకుంటున్నారా? ఎస్, 231 కూడా ఉంటుంది ఇంగ్లీష్లో. సో ఫస్ట్ 231 రూల్ అంటే ఏంటి తెలుసుకునే ముందు ఫస్ట్ మనము ఇంగ్లీష్లో ఉండేటువంటి పర్సన్స్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మీ ఇంటిలో ఎంతమంది ఉన్నారు అంటే 4 మెంబర్స్, 5 మెంబర్స్, 6 మెంబర్స్ చెప్తాం. ఇండియాలో ఎంతమంది ఉన్నారంటే 130 కోట్లు, 140 కోట్లు అని చెప్తాం కదా. అదే ఇంగ్లీష్లో ఎంతమంది ఉంటారంటే, ఇంగ్లీష్లో దెర్ ఆర్ ఓన్లీ 3 పర్సన్స్ అండి. జాగ్రత్తగా చూడండి. దెర్ ఆర్ ఓన్లీ 3 పర్సన్స్ ఇన్ ఇంగ్లీష్. ఎవరు వాళ్ళంటే, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఈ ముగ్గురే ఉంటారండి ఇంగ్లీష్లో. చెప్తారా ఎవరు ఫస్ట్ పర్సన్, ఎవరు సెకండ్ పర్సన్, ఎవరు థర్డ్ పర్సన్ అని? వన్ హూ స్పీక్స్ ఈస్ కాల్డ్ ఫస్ట్ పర్సన్. ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళు ఫస్ట్ పర్సన్. నేను, మేము ఇవి ఫస్ట్ పర్సన్స్. ఐ, వి ఫస్ట్ పర్సన్స్. యూ సెకండ్ పర్సన్. నువ్వు, మీరు అంటే సెకండ్ పర్సన్ అవుతుంది అది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. ఎవరితో మాట్లాడుతున్నాను? మీతో మాట్లాడుతున్నాను. యు ఆర్ ద సెకండ్ పర్సన్. వన్ హూ స్పీక్స్ ఈజ్ ఫస్ట్ పర్సన్. వన్ హూ ఈజ్ స్పోకన్ టు ఈజ్ సెకండ్ పర్సన్. వన్ హూ ఈజ్ స్పోకన్ ఆఫ్ థర్డ్ పర్సన్. నేను ఫస్ట్ పర్సన్, మీరు నేను మాట్లాడుతున్నాను ఫస్ట్ పర్సన్, మీతో మాట్లాడుతున్నాను, యు ఆర్ ద సెకండ్ పర్సన్. మన ఇద్దరు వాళ్ళందరూ థర్డ్ పర్సన్. అంటే వన్ హూ ఈజ్ స్పోకన్ ఆఫ్, ఎవరి గురించి మాట్లాడతామో వాళ్ళందరూ థర్డ్ పర్సన్స్. హీ, షీ, ఇట్, దే ఇవన్నీ థర్డ్ పర్సన్స్. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వన్ హూ స్పీక్స్ ఈస్ కాల్డ్ ఫస్ట్ పర్సన్. ఐ, వి ఫస్ట్ పర్సన్స్. వన్ హూ ఈజ్ స్పోకన్ టు ఈజ్ సెకండ్ పర్సన్, యూ. వన్ హూ ఈజ్ స్పోకన్ ఆఫ్ ఈజ్ థర్డ్ పర్సన్. హీ, షీ, ఇట్, దే, దిస్, దట్, దిస్ ఇవన్నీ కూడా. ఇది గుర్తుపెట్టుకుంటారు కదా. మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్, ఎదుటి వ్యక్తి సెకండ్ పర్సన్, మన ఇద్దరు కాని వాళ్ళందరూ కూడా థర్డ్ పర్సన్స్. ఇప్పుడు ఈ 231 రూల్ ఆఫ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలియాలంటే మీకు లుక్ అట్ దిస్ ఎగ్జాంపుల్స్. ఈ సెంటెన్సెస్లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చెప్పండి చదివి. ఫస్ట్ సెంటెన్స్, ఐ, యూ అండ్ హీ ఆర్ గోయింగ్ టు ఏ మూవీ నౌ. ఇందులో ఏమైనా మిస్టేక్ కనిపిస్తుందా? మామూలుగా అయితే ఇందులో ఎలాంటి మిస్టేక్ కానీ కనిపించదు. నేను, నువ్వు, అతను సినిమాకి పోతున్నాం. వాట్ ఇస్ దేర్ రాంగ్ ఇన్ దట్ కదా, ఎలాంటి మిస్టేక్ లేదు. తెలుగులో కరెక్టే, నేను, నువ్వు, అతను అంటే. కానీ ఇంగ్లీష్లో ఒప్పుకోరండి ఈ సీక్వెన్స్ని. ఇంగ్లీష్ వాళ్ళకి పొలైట్నెస్ ఎక్కువ, మేనర్స్ ఎక్కువ. నీ గురించి నువ్వు ఎప్పుడు ఫస్ట్ చెప్పుకోకూడదు ఇంగ్లీష్లో. ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకోవాలి. నేను, నువ్వు, అతను అంటే ఈగోయిస్ట్ అని అర్థం. నీ గురించి నువ్వు ఫస్ట్ చెప్పుకుంటున్నావు. అందుకనే రూల్ ఏం చెప్తుంది, 231 అంటుంది. ఏంటి 231 అంటే,
ఫస్ట్ సెకండ్ పర్సన్ గురించి చెప్పాలి. తర్వాత థర్డ్ పర్సన్ గురించి చెప్పాలి. లాస్ట్‌లో నీ గురించి చెప్పుకోవాలి. అంతేగాని ఫస్ట్‌లో నీ గురించి చెప్పుకోకూడదు. అంటే ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేయండి ఇప్పుడు. 2, 3, 1 ప్రకారం. చూడండి. ఫస్ట్ సెకండ్ పర్సన్ కదా! 2 అంటే సెకండ్ పర్సన్. యూ, కామా హీ థర్డ్ పర్సన్ అండ్ ఐ ఫస్ట్ పర్సన్. ఇలా ఉంటే రైట్ అండి. ఫస్ట్ సెకండ్ పర్సన్ గురించి, తర్వాత థర్డ్ పర్సన్ గురించి, లాస్ట్‌లో మన గురించి చెప్పుకోవాలి. మన గురించి మనం ఎప్పుడు ఫస్ట్‌లో చెప్పుకోకూడదు. దీన్నే 231 రూల్ అంటారు. సింపుల్ అండి, ఏం లేదు. ఒక సెంటెన్స్‌లో మీకు ఒకటి కంటే ఎక్కువ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ సెకండ్ పర్సన్‌కి ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత థర్డ్ పర్సన్‌కి ప్రయారిటీ ఇవ్వండి. లాస్ట్‌లో మీ గురించి మీరు చెప్పుకోండి. అంతేగాని మీ గురించి మీరు ఫస్ట్‌లో చెప్పుకోవద్దు. మేనర్స్ కాదు. సెకండ్ వన్ చూడండి. ఐ అండ్ హీ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇలా అంటున్నావంటే నువ్వు మంచి ఫ్రెండే కదా! నీకు స్వార్థం ఎక్కువ. నీ గురించి నువ్వు ఫస్ట్ చెప్పుకుంటున్నావు. ఈ రూల్‌ని కాంట్రడిక్ట్ చేస్తుంది కదా! ఐ అనేది ఫస్ట్ పర్సన్. హీ అనేది థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ తర్వాత థర్డ్ పర్సన్ వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఎలా ఉంది? 3 తర్వాత 1 ఉంది. కాబట్టి ఐ అండ్ హీ అనకూడదు. ఏముంటే రైట్ అవుతుంది? హీ అండ్ ఐ. చాలా సింపుల్ రూల్. చాలా ఈజీ రూల్. సో, రూల్ ఏం చెప్తుందంటే, మనం ఒక సెంటెన్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ప్రొనౌన్స్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్ వాటి సీక్వెన్స్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ సెకండ్ పర్సన్ గురించి చెప్పాలి. తర్వాత థర్డ్ పర్సన్ గురించి చెప్పాలి. లాస్ట్‌లో ఫస్ట్ పర్సన్ గురించి చెప్పాలి. దీన్నే 231 రూల్ ఆఫ్ ప్రొనౌన్స్ అంటారు. ఓకే. దిస్ ఈస్ ద రూల్ అండి. వెన్ వీ వాంట్ టు యూస్ మోర్ దాన్ వన్ ప్రొనౌన్ ఇన్ ఎ సెంటెన్స్, ద నార్మల్ ఆర్డర్ ఆఫ్ ద ప్రొనౌన్స్ ఈస్ 2, 3, 1. సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అండ్ ఫస్ట్ పర్సన్. గుర్తుంటుంది కదా! ఓకే. కానీ ఈ రూల్‌కి ఒక ఎక్సెప్షన్ ఉంది. 231 కాదు, 123 రూల్ కూడా ఉంటుంది. యెస్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఈ సీక్వెన్స్ కూడా ఇంగ్లీష్‌లో ఉంటుంది. తెలుసు కదా! ఇంగ్లీష్‌లో రూల్స్ ఉంటాయి. వాటికి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. దీనికి ఎక్సెప్షన్ కూడా ఉంది. 231 కాకుండా 123 రూల్ కూడా ఇంగ్లీష్‌లో ఉంటుంది. 123 రూల్‌ని ఇంగ్లీష్‌లో ఎక్కడ ఉపయోగిస్తారంటే 2 సందర్భాల్లో ఉపయోగిస్తారండి. ఫస్ట్ వచ్చి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ గనుకొస్తే చూడండి, ఐని సింగులర్ అంటారు. ఐ అంటే నేను. ఫస్ట్ పర్సన్ సింగులర్. అదే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఉంటుంది. వి అంటే మేము, మనము. ఐ కాకుండా వి గనకుంటే 123 రూల్ వాడాలి. నేను కాకుండా మేము అని ఉంటే. దిస్ ఈస్ వన్ కేస్. ఇంకొక కేస్ ఏంటంటే, మనం ఏదైనా తప్పు చేసి తప్పును ఒప్పుకునేటప్పుడు, తప్పు చేయడం సహజం కదా! ఆ తప్పును ఒప్పుకునేటప్పుడు మాత్రం 123 వాడాలి. 231 కాదు. ఇప్పుడు యూ, హీ అండ్ ఐ మేడ్ ఎ మిస్టేక్ అనకూడదు. తప్పు. ఐ, యూ అండ్ హీ మేడ్ ఎ మిస్టేక్. అంటే తప్పును ఒప్పుకునేటప్పుడు నువ్వు ముందరుండాలి. మిగతా సందర్భాల్లో నువ్వు లాస్ట్‌లో ఉండాలి. ఇదెక్కడ న్యాయం? అదే న్యాయం. ఇంగ్లీష్ న్యాయం. ఓకేనా? సో, ఈ 2 సందర్భాల్లో 123 వస్తుంది. మిగతా అన్ని సందర్భాల్లో 231 వస్తుంది. సో, నోట్. ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ద సీక్వెన్స్ ఈస్ 1, 2, 3, 123. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. ఫస్ట్ పర్సన్ సింగులర్ కాకుండా ప్లూరల్ వచ్చినప్పుడు మాత్రం సీక్వెన్స్ ఇలా ఉంటుంది. చూడండి. వి, యూ అండ్ దే ఆర్ గోయింగ్ టు ఎ మూవీ నౌ. వి మేము, యూ నువ్వు అండ్ దే వారు సినిమాకెళ్తున్నాం. ఇది కరెక్టే. వైల్ కన్ఫెసింగ్ ఏ ఫాల్ట్, ఏదైనా నేరాన్ని అంగీకరించేటప్పుడు, ఒక నేరం చేశాము, నేరాన్ని అంగీకరించేటప్పుడు మనకి 123. ఐ, యూ అండ్ హీ మేడ్ ఎ మిస్టేక్. నేను, నువ్వు, అతను తప్పు చేశాం. అంతేగాని నువ్వు, అతను, నేను అనకూడదు. 123. గుర్తుంటుంది కదా! వెరీ గుడ్. ఇప్పుడు ఎగ్జామ్‌లో క్వెషన్స్ చూడండి ఎలా ఇస్తాడు. హీ, యూ అండ్ ఐ విల్ మేనేజ్ దిస్ ప్రాబ్లమ్ టుగెదర్. చెప్పండి. 231 అప్లై చేయండి. ఫస్ట్ సెకండ్ పర్సన్ రావాలి. యూ. తర్వాత ఏంటండి? థర్డ్ పర్సన్ రావాలి. హీ. తర్వాత ఏం రావాలి? ఫస్ట్ పర్సన్ రావాలి. ఐ. ఓకే. యూ, హీ అండ్ ఐ విల్ మేనేజ్ దిస్ ప్రాబ్లమ్ టుగెదర్. ఇది నెగెటివ్ సెన్స్ అనుకోవద్దు. తప్పును ఒప్పుకోవడం ఏం కాదు ఇది. ఒక ప్రాబ్లమ్ ఉంది. దాన్ని మనము కలిసి మేనేజ్ చేద్దాం అంటున్నాడు. ఓకే. కాబట్టి ఇది సెకండ్ పర్సన్.
ఇది థర్డ్ పర్సన్, ఇది ఫస్ట్ పర్సన్. అంటే ఫస్ట్ పార్ట్‌లో ఎర్రర్ ఉంది. సెకండ్ వన్, హీ, ఐ, షీ అండ్ దే కుక్డ్ ద ఫుడ్. సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్‌లో ఇచ్చేది. చూడండి ఫస్ట్ పర్సన్ లాస్ట్‌కి రావాలి గదా! మనకి. ఈ ఐ అనేది లాస్ట్‌కెళ్ళాల. ఐ అనేది ఎక్కడుందండి? ఇక్కడుంది లాస్ట్‌లో. హీ, షీ, దే అండ్ ఐ కుక్డ్ ద ఫుడ్. ఫస్ట్ పర్సన్ లాస్ట్‌లో రావాల. 231 రూల్ ప్రకారం. ఓకే. కాబట్టి ఇక్కడ మాత్రమే మీకు ఐ లాస్ట్‌లో వచ్చింది. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3. నెక్స్ట్ రూల్ నంబర్ 40. అంటే టుడేస్ సెషన్‌లో ఫోర్త్ రూల్ అండి. ఈ సెంటెన్సెస్ చూడండి. ఈ సెంటెన్సెస్ రైటా? రాంగా? చెప్పగలరా? దే ఆబ్జెక్టెడ్ టు హిమ్ జాయినింగ్ ద టీమ్. ద ఫ్యాక్ట్ ఆఫ్ మీ బీయింగ్ ఎ స్ట్రేంజర్ డస్ నాట్ ఎక్స్‌క్యూజ్ హిస్ కాండక్ట్. ఐ హేట్ హిమ్ టాకింగ్ టూ మచ్. ఏంటి? వాట్ ఈస్ ద రాంగ్ విత్ దిస్ సెంటెన్సెస్? చూడండి ఈ సెంటెన్సెస్‌లో మిస్టేక్ ఏంటంటే హిమ్ ప్లేస్‌లో హిస్ ఉంటే రైట్ అవుద్ది. అవునా? మీ ప్లేస్‌లో మై ఉంటే రైట్ అవుద్ది. నెక్స్ట్ హిమ్ ప్లేస్‌లో హిస్ ఉంటే రైట్ అవుద్ది. అంటే ఏ కేస్‌ని ఏ కేస్‌గా మారుస్తున్నాం అర్థమవుతుందా అండి? హిమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్. హిస్ అనేది పొసెసివ్ కేస్. మీ అనేది ఆబ్జెక్టివ్ కేస్. మై అనేది పొసెసివ్ కేస్. ఇక్కడ కూడా హిమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్. హిస్ అనేది పొసెసివ్ కేస్. అంటే ఆబ్జెక్టివ్ కేస్‌లో ఉన్న ప్రొనౌన్‌ని పొసెసివ్ కేస్‌లోకి మారుస్తున్నాం. ఎందుకు ఇలా మార్చాలి? అసలు రూల్ ఏంటి? అంటే చూడండి ఇక్కడ ఒక చిన్న రూల్ ఉందండి. వెరీ సింపుల్ రూల్. ఏం చెప్తుంది? ఆ రూల్ అంటే మీకు జెరండ్ ముందర ఎప్పుడైనా పొసెసివ్ కేసే రావాలని చెప్తుంది. జెరండ్ ఏంటి సార్? అంటే ఏం లేదండి. ఐఎన్‌జీ రూపాన్ని జెరండ్ అంటారు. రీడింగ్, రైటింగ్, వాకింగ్, టాకింగ్, కాలింగ్, స్పెండింగ్ ఇలాంటి ఐఎన్‌జీ రూపం వస్తుంది గదా! చివర్లో దాన్ని జెరండ్ అంటారు. చూడండి ఇక్కడ జాయినింగ్ జెరండ్. ముందర పొసెసివ్ కేస్ రావాలి. కానీ ఆబ్జెక్టివ్ కేస్ ఉంది. హిమ్ ప్లేస్‌లో హిస్. ఇక్కడ బీయింగ్ జెరండ్. ముందర ఏం రావాలి? పొసెసివ్ కేస్ రావాలి. కానీ ఆబ్జెక్టివ్ కేస్ ఉంది. అందువల్ల మైగా మార్చాం. ఇక్కడ టాకింగ్ అని ఉంది జెరండ్. ఓకే. ముందర ఏం రావాలి? పొసెసివ్ కేస్ రావాలి. కానీ ఆబ్జెక్టివ్ కేస్ ఉంది. సో, సింపుల్ రూల్. ద ప్రొనౌన్ దట్ కమ్స్ బిఫోర్ ఎ జెరండ్. జెరండ్ ఈస్ నథింగ్ బట్ ఐఎన్‌జీ ఫార్మ్. మస్ట్ బి ఇన్ పొసెసివ్ కేస్. సో, జెరండ్ ముందొచ్చేటువంటి ఐఎన్‌జీ రూపం ముందొచ్చే ప్రొనౌన్ ఎప్పుడు, ఎల్లప్పుడూ పొసెసివ్ కేస్‌లోనే ఉండాలి. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఎలా ఇస్తాడో చూడండి. నౌ కరెక్ట్ దిస్ సెంటెన్సెస్. ఐ వాస్ సర్ప్రైజ్డ్ అండ్ ప్లీజ్డ్ వెన్ ఐ వాస్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ మీ విన్నింగ్ ద కాంటెస్ట్. హి వాస్ సర్ప్రైజ్డ్ అట్ మీ రిఫ్యూజింగ్ హిస్ ఆఫర్. చెప్పండి. ఇక్కడ మీ ప్లేస్‌లో మై ఉండాలండి. మై విన్నింగ్ ద కాంటెస్ట్. ఎందుకు? ఇక్కడ విన్నింగ్ అనేది జెరండ్ గదా! జెరండ్ ముందు పొసెసివ్ కేస్ ఉండాలి. సో, మీ అనేది ఆబ్జెక్టివ్ కేస్‌లో ఉంది కదా! మై పొసెసివ్ కేస్. హి వాస్ సర్ప్రైజ్డ్ అట్ మీ రిఫ్యూజింగ్ హిస్ ఆఫర్. రిఫ్యూజింగ్ అనేది జెరండ్ గదా! ముందర ఏం రావాలి? పొసెసివ్ కేస్ రావాలి. కానీ ఏముంది? ఆబ్జెక్టివ్ కేస్ ఉంది. సో, మీకేమొస్తుందండి? మై వస్తుంది. అర్థమైందా? సింపుల్. జెరండ్ ముందు పొసెసివ్ కేస్ అంతే. We have got 2 more questions. There is no question of me failing in the examination. ఫెయిలింగ్ అనేది జెరండా? సో, అప్పుడేం చేయాలి? మీని మైగా మార్చేసేయాలి. ఓకే. ఫోర్త్ వన్. హి వాస్ సర్ప్రైజ్డ్ అట్ మీ రిఫ్యూజింగ్ టు యాక్సెప్ట్ హిస్ ఆఫర్. చూడండి రిఫ్యూజింగ్ అనేది జెరండ్. జెరండ్ ముందేముండాలి? పొసెసివ్ కేస్. కానీ ఏముంది? ఆబ్జెక్టివ్ ఉంది. సో, మీనింగ్‌గా మార్చుకోవాలి, మైగా మార్చుకోవాలి. అట్ మై రిఫ్యూజింగ్. రైట్. సో, ఈ సెషన్‌లో మనం వి హావ్ లెర్న్డ్ 4 ఇంపార్టెంట్ రూల్స్. ఒకసారి క్విక్ సమ్మరీ ఇస్తానండి. సో, ఇవాళ సెషన్‌లో మనం నేర్చుకున్న ఫస్ట్ రూల్ ఏం చెప్తుందంటే, మనకి బీ ఫార్మ్ యొక్క కాంప్లిమెంట్ ఎప్పుడు సబ్జెక్టివ్ కేస్‌లో ఉండాలని చెప్తుంది. ఇట్స్ మీ అనకూడదు, ఇట్స్ ఐ. ఇట్ ఈస్ హర్ అనకూడదు, ఇట్ ఈస్ షీ. ఇఫ్ ఐ వర్ హిమ్ అనకూడదు, ఇఫ్ ఐ వర్ హీ. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్ వి హావ్ లెర్న్డ్ ఇన్ టుడేస్ సెషన్. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏం చెప్పామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్.
ఒక రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చే వర్బ్ అనేది ముందున్న సబ్జెక్ట్‌తో అగ్రీ అవ్వాలి. రిలేటివ్ ప్రొనౌన్ అంటే హూ, విచ్, దట్ వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. వీటి తర్వాత వచ్చే వర్బ్ ముందున్న సబ్జెక్ట్‌తో అగ్రీ అవ్వాలి. దట్ ఈస్ సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఏం నేర్చుకున్నామంటే మనము 231 రూల్ ఆఫ్ ప్రొనౌన్స్ అని నేర్చుకున్నాం. అంటే ఒక సెంటెన్స్‌లో మనకు ఒకటి కంటే ఎక్కువ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు వాటి సీక్వెన్స్ ఎలా ఉండాలంటే ఫస్ట్ సెకండ్ పర్సన్ గురించి, తర్వాత థర్డ్ పర్సన్ గురించి, లాస్ట్‌లో ఫస్ట్ పర్సన్ గురించి చెప్పాలి. దీన్ని 231 రూల్ అంటారు. 123 రూల్ కూడా ఉంది. 123 రూల్ ఎప్పుడు వాడతారంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వస్తాయి. ఐ కాకుండా వి వస్తే మాత్రం అప్పుడు అది ముందొస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్. తర్వాత ఏదైనా నేరాన్ని అంగీకరించేటప్పుడు వైల్ కన్ఫెసింగ్ ఏ ఫాల్ట్ దెన్ ద ఆర్డర్ ఈస్ 1, 2, 3. లాస్ట్ రూల్ ఏం చెప్తుందంటే ఫోర్త్ రూల్ జెరండ్ ముందెప్పుడు పొసెసివ్ కేస్ రావాలి. వాకింగ్, టాకింగ్, ఈటింగ్, రన్నింగ్, స్పీకింగ్, స్విమ్మింగ్ ఇలా జెరండ్ ముందు ఎప్పుడైనా ఆబ్జెక్టివ్ కేస్ రాదు, పొసెసివ్ కేస్ వస్తుంది. ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద 4 వెరీ 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 ఇంపార్టెంట్ రూల్స్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ టుడేస్ సెషన్. ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. I hope you are enjoying this session. If you have really liked this video, like it, share it, and if you have not yet subscribed to our channel, please do subscribe to our channel immediately. Don't forget to press the bell icon అండి, ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. దయవుంచి ఈ వీడియోస్ మీద, ఈ సిరీస్ మీద మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ల రూపంలో తెలియచేస్తే we will be very very delighted and we will be very very happy, so that will encourage us to do more and more videos. Okay, next సెషన్లో మరిన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఆన్ ప్రొనౌన్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్. కీప్ లర్నింగ్, కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.